మా వాడి మధ్య కేప్ గూస్బెర్రీ ఇంకా ప్లమ్ని చాలా ఇష్టంగా తింటున్నాడు. వస్తాయో రావా అని పక్కన పెడితే వాడికి నచ్చినవి కొన్ని విత్తనాలు తీసి పక్కన పెట్టా. అవేంటంటే సర్లే ఓయ్, ఇదైతే మునక్కాడ, ఇది చెర్రీ విత్తనాలు. చెర్రీ విత్తనాలు డైరెక్ట్గా వేయకూడదు. యాక్చువల్గా పైన ఉన్న లేయర్ని పగలగొట్టి లోపల విత్తనం ఉంటుంది అనమాట, అది వేయాలి. అరే నిజం చెప్పురా, నీ ముఖం చూస్తుంటే నాకేదో తేడా కొడుతుంది. నువ్వేదో తీటేసం వేసుంటావు. ఏం చేసినావు చెప్పు. అంటే లోపల ఉన్న విత్తనం కూడా పగిలిపోయింది గైస్, అందుకే ఇలాంటివి జరుగుతాయని నేను 4 దాచా. ఇలాంటప్పుడే మనం అడుగు ఆచి తూచి వెయ్యాలి. నేను ఇక్కడ వాడి కోసం నానా కష్టాలు పడుతుంటే మా వాడు ఏం చేస్తున్నాడో తెలుసా? నేను వాడి కోసం సీడ్స్ పగలు కొడుతుంటే ఆ మ్యూజిక్ డ్యాన్స్ వేస్తున్నాడు వీడు. ఇది కేప్ గూస్బెర్రీ విత్తనాలు. నిన్న నైట్ మా వాడికి పిల్లకేసా అండి. మార్నింగ్ రబ్బర్ బ్యాండ్ తీసినా సరే షేప్ అలాగే ఉండిపోయింది. నన్ను చూసి మా ఆవిడ ఇక్కడ గార్డెనింగ్ ఇంట్రెస్ట్ వచ్చిందో ఏమో, కానీ లెమన్ నాకు ఇష్టం లేదు కదా, ప్లమ్ అని చెప్పి ప్లమ్ సీడ్స్ వేస్తున్నాడు. ఇందాక నేను మీకు చూపించడం మర్చిపోయా. ప్లమ్ లోపల ఇలా ఉంటుంది, చిన్న సైజు బాదం లాగా. ఇప్పుడు వేస్తున్న సీడ్స్లో లాస్ట్ సీడ్ మునక్కాడ కూడా వేసేసా. అన్నిట్లో ఫుల్గా వాటర్ నింపేసి అవి డ్రైన్ అయిన తర్వాత కవర్ చుట్టేస్తున్నా, గ్రీన్ హౌస్ ఎఫెక్ట్ కోసం. నేను అప్పుడు గమనించుకుంది ఏంటి అంటే, మన లెమన్ సీడ్స్ వేసిన పాట్కున్న కవర్కి బొక్కుంది. అది మానసికంగా బాగా డిస్టర్బ్ చేసింది నన్ను, సైకలాజికల్లీ.